ఐపాక్ ఆఫీస్ లో సోదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. బెంగాల్ సీఎం మమత పోలీసులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపై సుప్రీం సీరియస్ అయింది. ఐపాక్ ఆఫీస్ లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. ఈడీ అధికారుల మీద నమోదైన ఎఫ్ఐఆర్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రైట్, ఐపాక్ ఆఫీస్ లో సోదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. బెంగాల్ సీఎం మమత పోలీసులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపై సుప్రీం సీరియస్ అయింది. ఐపాక్ ఆఫీస్ లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. ఈడీ అధికారుల మీద నమోదైన ఎఫ్ఐఆర్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది? దాదాపు మనకు ఏదైతే జనవరి 9న జరిగినటువంటి ఈడీ దాడి కేసులకు సంబంధించి ఇటు పశ్చిమ బెంగాల్లో దాదాపు ఈడీ తర్వాత వర్సెస్ మమతా బెనర్జీ ఏదైతే పరిణామాలు జరిగాయో దీనికి సంబంధించినటువంటి ఢిల్లీలో ధర్మాసనం ముందు దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఈ రోజు విచారణ చేపట్టింది. దాదాపు ఇక్కడ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, విపుల్ పంచోలితో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. మమతా బెనర్జీ ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి మమతా బెనర్జీకి కూడా ఆదేశాలు జారీ చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా జరిగినటువంటి పరిణామాలపై వాదోపవాదాలు అటు ఈడీ వర్సెస్ అండ్ మమతా బెనర్జీకి మధ్య ఏదైతే కోర్టు ధర్మాసనంలో మాత్రము వాదనలు వినిపించినటువంటిది. దాదాపు మనకు ఏదైతే ఈ కోర్టు అంటే ఇటు ఏదైతే మనకి 9వ తేదీన జరిగినటువంటి కోర్టుకు అక్కడ పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ఘటనకు దాదాపు కలకత్తా హైకోర్టులో కూడా కేసు నమోదు కావడము, తర్వాత దానికి సంబంధించినటువంటి వాదనలు కూడా హైకోర్టులో కూడా జరిగాయి. కానీ అక్కడ ఏదైతే కోర్టు ఆవరణలో లాయర్లందరూ కూడా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అందరూ కూడా న్యాయస్థానంలోకి దూసుకురావడము, పరిణామాలన్నిటినీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఏదైతే ఇక్కడ ఈడీకి సంబంధించినటువంటి లాయర్ న్యాయవాది తుషార్ మెహతా ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా చాలా వివరించడం జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఈడీ దాడులు జరుగుతున్నటువంటి సమయంలో సీఎం మమతా బెనర్జీ రావడము, ఆ విధంగా ఫైల్స్ తీసుకెళ్లడం ఎంతవరకు సబబు అంటే ఇక్కడ ఈడీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రోటోకాల్ అనుకోవచ్చు, ఏదైతే సోదాలు చేసేటటువంటి సమయంలో ఒక సీఎం రావడం అన్నది కూడా ఎంతవరకు ఇక్కడ మీరు నిర్ణయించాలంటూ కూడా ధర్మాసనం ముందు ఇక్కడ ఈడీ ప్రశ్నించినటువంటిది. మరొకటి హైకోర్టులో జరిగినటువంటి పరిణామం. దాదాపు హైకోర్టులో ఏదైతే న్యాయవాదులు అనుకోవచ్చు, అటు కార్యకర్తలందరూ కూడా లోపలికి దూసుకురావడము, కోర్టు విచారణలో కూడా కేసుకు సంబంధించినటువంటి పరిణామాలను ఏదైతే తీర్పుని కూడా నిలిపివేసినటువంటి సందర్భం. ఇలా మొత్తం ఓవరాల్ గా జరిగినటువంటి పరిణామాలను అన్నిటినీ కూడా ఈ రోజు ధర్మాసనం ముందు ఉంచడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశము. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో కూడా జరగరాదు. దీనిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ కూడా అటు ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మమతా బెనర్జీ తరఫున కపిల్ సిబాల్ ఇక్కడ ప్రశ్నించి ఇక్కడ తన వాదనలు వివరించడం జరిగింది. దాదాపు ఇక్కడ కపిల్ సిబాల్ కూడా ఏదైతే ఇక్కడ తుషార్ మెహతా వివరించినటువంటి వాదనల తర్వాత కపిల్ సిబాల్ తన వాదనలను చాలా ఘాటుగా వివరించడం జరిగింది. దాదాపు 2024 ఏదైతే ఐపాక్ సంబంధించినటువంటిది అనుకోవచ్చు, అనేక అంటే మమతా బెనర్జీ ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించడానికి కారణము తనకు ఏదైతే పొలిటికల్ కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ని ఈడీ ఐపాక్ సంస్థపై దాడి చేసి తీసుకునేటువంటి క్రమంలోనే ఆమె అక్కడికి వెళ్ళింది అంటూ కూడా కపిల్ సిబాల్ వివరిస్తూ, తర్వాత ఏదైతే ఉక్కు గనులకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ స్కామ్ కి సంబంధించినటువంటి అంశము 2024 కి అయితే ఇప్పటి వరకు కూడా ఏం చేశారు అంటూ కూడా ఈడీని ఇక్కడ కపిల్ సిబాల్ ప్రశ్నించినటువంటిది. కళ, అయితే ఇప్పుడు మమతా బెనర్జీకి చుక్కెత్తిన నేపథ్యంలో నెక్స్ట్ ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? అండ్ ఈడీ కూడా ఫుటేజ్ ని కూడా భద్రపరచాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వాటిపైన విచారణ ఏ విధంగా ఉండబోతోంది ఫర్దర్ గా? ఖచ్చితంగా ఏదైతే ఒకవైపు ఎలక్షన్స్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకవైపు ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఏదైతే మమతా బెనర్జీకి ఇచ్చినటువంటి నోటీసులు అనుకోవచ్చు, దీనికి ఖచ్చితంగా ఆమె త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అంటూ కూడా ఏదైతే మమతా బెనర్జీ గత 11వ తేదీన ఆమె వెల్లడించినటువంటి అంశాలపై కూడా పూర్తి వివరణలతో కూడా ఆమె కూడా ధర్మాసనంలో మరొకసారి కూడా వాదనలు ముందుకు
రానున్నాయి. అయితే ఈ టోటల్ అంతా కూడా ఎంటైర్ అంతా కూడా దాదాపు ఈడీ వర్సెస్ మమతాకు ఏదైతే వాదనలు ప్రతివాదనలు ఇటు కపిల్ సిబాల్ ప్రశ్నించినటువంటిది కూడా ఇన్ని రోజులు ఏం చేశారంటూ కూడా ఈడీ ప్రశ్నించినటువంటిది, తర్వాత మనకు అక్కడ అంటే చాలా మంది అక్కడ ఉండేటటువంటిది మనకు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పోలీసులు ఆ రోజు చాలా సపోర్ట్ చేశారు, ఈ ఘటనకు ఇంకా మరింత కూడా ప్రేరేపించారు, వారికి ప్రోత్సాహం అందించారు అంటూ కూడా ఇటు ధర్మాసనం ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకంగా వారి పేర్లను కూడా పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉండేటటువంటి పోలీస్ కమిషనర్ కి సంబంధించినటువంటిది బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు రాజీవ్ కుమార్, తర్వాత ఇతర ఉన్నత అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఈడీ ఈ రోజు తన వాదనలను చాలా గట్టిగా వినిపించింది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.